శ్రీమాత్రే నమః. మొన్న నేను శ్లోకం పెట్టినప్పుడు కింద కమెంట్స్లో చాలామంది అడిగారు, ఏమి అంటే, అయ్యా నాకు శత్రువులు ఎక్కువ ఉన్నారు అని అనిపిస్తోంది, నా ఆఫీసుల్లో నాకే శత్రువులు ఉన్నారు, నేను ఎంత చేస్తున్నా సరే వాళ్ళు నా మీద ఏదో ఒక చాటీ చెప్తున్నారు, లేదంటే నా మీద ఏదో వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, అటువంటి వాళ్ళకి మనం వాళ్ళకి మాకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏ శ్లోకం చెప్తే బాగుంటుంది అని అడిగారు నన్ను చాలామంది. వారందరికీ కూడా ఒక శ్లోకం తెలియజేస్తున్నాను. ఈ శ్లోకం చెప్పుకోవడం వల్ల శత్రునాశనం కలుగుతుంది. ఈ శ్లోకం చక్కగా జాగ్రత్తగా వినండి. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్వయా కార్యం అస్మత్ వైరి వినాశనం. వైరి అంటే శత్రువులు. వాళ్ళందరూ కూడా నశించిపోయి మీ అనుకున్నటువంటి కార్యాలు మీకు పూర్తి కావాలి అంటే ఈ శ్లోకాన్ని చక్కగా చెప్పుకోండి. రోజుకి 11, 27 లేదు 108 సార్లు ఈ శ్లోకాన్ని చక్కగా జపించవచ్చు. తర్వాత రోజు ఏ శ్లోకం చెప్పుకుందాం అనేది మీరు కామెంట్లో పెడితే ఆ శ్లోకం మనం చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః.